హలో వ్యూవర్స్, టిప్ నెంబర్ 1. ముందుగా ఒక ఖాళీ డబ్బాని తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇలా వేఫర్స్ వచ్చిన డబ్బాని తీసుకొని ఇలా బట్టల క్లిప్స్ని అంటించుకున్నాను. మీరు గ్లూతో అంటించుకోవచ్చు, డబల్ టేప్తో అంటించుకోవచ్చు, గోడకి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే డబల్ టేప్తో అంటించుకోవచ్చు. చూసారు కదా, మనం దీన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది. చైన్స్ వేసుకోవడానికి, కీస్ వేసుకోవడానికి, ఇయర్ ఫోన్స్ వేసుకోవడానికి, హెడ్ బ్యాండ్స్ వేసుకోవడానికి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 2. ఒక ఆయిల్ క్యాన్ని తీసుకున్నానండి. క్యాన్కి కింది భాగంలో ఉన్న పార్ట్ని ఇలా కట్ చేసేసుకోండి. చూసారు కదా ఎలా కట్ చేసుకున్నానో, అలాగే మధ్య భాగంలో ఇలా కట్ చేసుకోవాలి. చుట్టూ కూడా హోల్స్ పెట్టేసుకోండి. చూసారు కదా, కంప్లీట్గా చుట్టూ వచ్చేలాగా పెట్టేసుకోండి. తర్వాత ఒక ఓల్డ్ క్లాత్ని తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. అన్నీ సేమ్ సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోండి. తర్వాత నూనె డబ్బాకి ఇలా హోల్స్లోంచి బయటికి తీసి ముడి వేసేసుకోండి. ఒక తాడుని తీసుకొని లోపల నుంచి బయటికి తీసుకొని 2 సమాన భాగాలు వచ్చేలాగా చేసుకొని ముడి వేసేసుకుంటే అన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయి. డబల్ రావడం వల్ల చాలా మందంగా ఉంటుంది. అన్ని హోల్స్కి కూడా అలాగే ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చిందో. చూడండి ఒకసారి ఎంత మందంగా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత ఒక బాటిల్ని తీసుకొని కొంచెం ఇలా కట్ చేసేసుకొని పైనుంచి లోపల వైపున ఇలా పెట్టేసుకోవాలన్నమాట బాటిల్ని. తర్వాత బాటిల్కి మూతను పెట్టేసుకోవాలి. కదలకుండా గట్టిగా ఉంటుందండి మూతని ఇలా పెట్టుకోవడం వల్ల. మూత అనేది మనకి ఎక్కడా కింద తగలకుండా ఉంటుంది. తర్వాత బాటిల్ లోపల పాత మాప్ది ఏదైనా స్టిక్ పెట్టుకోవచ్చు, మీ ఇంట్లో ఉన్నది ఏదైనా పెట్టుకోవచ్చు. ఊడిపోతుంది అనిపిస్తే బాటిల్ని హీట్ చేసుకుంటే కట్టకి అతుక్కుపోతుంది అనమాట, ఊడకుండా ఉంటుంది. చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి మాప్ది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం ఇంట్లోనే ఈజీగా దీన్ని తయారు చేసుకున్నాం. ఎక్కడ కూడా మనం బయట కొనలేదు. ఈ వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివే. చూసారు కదా, ఇంట్లో రెడీ చేసుకొని బయట బాల్కనీలో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా మాప్ను అయితే మనం రెడీ చేసేసుకున్నాం. మాప్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. టిప్ నెంబర్ 3. ఆయిల్ క్యాన్ని తీసుకున్నానండి. హ్యాండిల్ వైపున ఇలా కట్ చేసుకుంటున్నాను. హ్యాండిల్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత ఇలా 2 హోల్స్ పెట్టేసుకోండి. మీరు 4 కావాలనుకున్నా పెట్టుకోవచ్చు. కిచెన్లో ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.